వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ అజయన్న. మనం నిన్ననే ఒక వీడియో చేయడం జరిగింది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా తప్పులు చేయడం వలన ఆ పార్టీ తీవ్రంగా నష్టపోవడం జరిగింది. చాలా అహంకారంతో నాయకులు వ్యవహరించడం వలన పార్టీకి తీవ్రంగా నష్టం కలిగిందని మనము ఒక వీడియో చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుంది. ఈ కొద్ది నెలల్లోనే కొంతమంది నాయకులు ప్రభుత్వంపై వ్యతిరేకత తెచ్చేలా ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మద్యం షాపులను ప్రభుత్వమే నడిపేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం షాపులను ప్రైవేట్ పరం చేసింది, టెండర్లు వేసింది. ఈ టెండర్లలో ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నాయకులే మద్యం షాపులను దక్కించుకున్నారు. ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కాకుండా ఇతరులు ఎవరైనా షాపులను దక్కించుకొని ఉంటే వారిని ఆ షాపులను ఏర్పాటు చేయకుండా పర్సెంటేజ్ తమకు ఇస్తే వారి గ్రామాలలో షాపులు ఏర్పాటు చేసుకోవచ్చు, లేకపోతే ఏర్పాటు చేసుకోలేరు అంటూ బెదిరించిన నాయకులు కూడా చాలామంది ఉన్నారు. మనము మద్యం షాపుల టెండర్లు జరిగేటప్పుడే చాలా వార్తలు చూసాం. తెలుగుదేశం పార్టీ నాయకులు చాలామందిని బెదిరిస్తున్నారు. ఎవరైనా మద్యం షాపులకు టెండర్లు వేస్తుంటే వారిని బెదిరించి టెండర్లను వేయడం లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులకి దక్కే విధంగా నాయకులు వ్యవహరిస్తున్నారు. ఒకవేళ ఇతరులకు ఎవరికైనా మద్యం షాపులు టెండర్ల ద్వారా వస్తే వాటిని కమిషన్ ఇచ్చి ఆ షాపులు ఎవరికైతే వచ్చి ఉంటాయో వారిని బెదిరించి తెలుగుదేశం పార్టీ నాయకులే ఎక్కువగా షాపులు దక్కించుకున్నారు. ఈ విషయం రాష్ట్రంలో చాలామంది ప్రజలకు తెలుసు. గతంలో మద్యం వలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ మద్యం విషయాల్లో కూడా కూటమి ప్రభుత్వానికి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అదే కాకుండా చాలా నియోజకవర్గాలలో నాయకులు బెల్ట్ షాపులపై కమిషన్లు తీసుకుంటున్నారు. అలాగే కొన్ని నియోజకవర్గాల్లో అయితే చికెన్ షాపులు, సూపర్ మార్కెట్లు, చిల్లర దుకాణాల వ్యాపారుల దగ్గర కూడా కమిషన్లు తీసుకుంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఉండేవారు, ఎమ్మెల్యేలుగా ఉండేవారు అనే ప్రచారం ఒకటి ఇటీవల బయటకు వచ్చింది. కొంతమంది నాయకులు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. ఎవరైనా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసుకుంటే అక్కడున్న ఎమ్మెల్యేకి ₹1,00,000 ముట్ట చెప్పాలి. అలాగే ఎవరైనా అధికారులు బదిలీ కావాలంటే విఆర్ఓ కావచ్చు, ఇతర అధికారులు ఎవరైనా బదిలీ కావాలంటే అక్కడున్న స్థానిక ఎమ్మెల్యేలకు కొంత డబ్బులు ముట్ట చెప్పాలి, లేకుంటే వాళ్ళు బదిలీ అయ్యే అవకాశం ఉండదు. ఇలాగా చాలామంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఆ ఎమ్మెల్యేలు అలా వ్యవహరించడం వలన కూటమి ప్రభుత్వానికి కాకుండా తెలుగుదేశం పార్టీకి కూడా నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏ తప్పులైతే చేశారో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా అలాగే తప్పులు చేస్తున్నారు. బెదిరింపులకు పాల్పడుతున్నారు, ఇసుక రవాణా చేస్తున్నారు, మట్టి మాఫియా చేస్తున్నారు, బెల్ట్ షాపులు నిర్వహించే వారి దగ్గర సొమ్ములు వసూలు చేస్తున్నారు. ఇలా చాలా ఆరోపణలే వస్తున్నాయి. ఎమ్మెల్యేలు ఇలాంటి వ్యవహారాలలో ఇరుక్కుపోతే వారే కాకుండా పార్టీ కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇదంతా గతంలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తించకపోవడం వలన ఆ పార్టీకి నష్టం కలిగింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక ఆరోపణలు, విమర్శలు చేసేవారు. అయితే అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వారి ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కానీ జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు. ఆయన పట్టించుకొని ఇలాంటి ఆరోపణలు రాకుండా, పార్టీకి చెడ్డ పేరు తీసుకురాకుండా జాగ్రత్తగా ఉండాలని మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ హెచ్చరించలేదు. కాబట్టే కొంతమంది నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా వైసీపీ ప్రభుత్వంలో ఎలాగైతే జరిగిందో
ఇప్పుడు కూడా అలాంటి వ్యవహారాలే కొనసాగితే తెలుగుదేశం పార్టీకి కూడా నష్టం కలిగే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు గుర్తించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ముందే గుర్తించి రాష్ట్రంలోని ఏ నియోజకవర్గాల్లో ఏ ఎమ్మెల్యేలు అక్రమాలకు అవినీతికి పాల్పడుతున్నారు అని ఇంటెలిజెన్స్ ద్వారా కావచ్చు, అక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా, కార్యకర్తల ద్వారా తెలుసుకొని అలాంటి వారిని హెచ్చరించి ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు గారిపై, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారిపై ఉంటుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో భవిష్యత్తు నాయకుడు లోకేష్ బాబు గారు. ఇలాంటి విషయాలలో ఆయన చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే నష్టపోయిందో తెలుగుదేశం పార్టీ కూడా అలాగే నష్టపోయే అవకాశం ఉంటుంది.